మీకు బాధాకరమైన విషయం చెప్తా కవిత గారు. సిద్దిపేటలో ఒక ఆయనకు కేసు కన్విక్షన్ పడ్డది, పేర్లు చెప్పదు కాబట్టి చెప్తలేదు. సిద్దిపేట ప్రాంతంలో ఒక ఆయనకి ఆ జిల్లా కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది, యావజ్జీవిత కారాగార శిక్ష ఇచ్చింది. ఆయన నాసంటి వకీల్ని పెట్టుకుని హైకోర్టులో కేసు ఆర్గ్యూ చేసుకున్నాడు. హైకోర్టు కేసును కొట్టేసింది, ఆయన నిర్దోషి అని ప్రకటించేసి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ కాపీ తీసుకొని కోర్టు వాళ్ళు జైలుకు పోయారు. ఈ జడ్జిమెంట్ కాపీ జైలుకు రీచ్ అయ్యే 3 రోజుల ముందు ఆయన చచ్చిపోయింది కవిత గారు. ఎలా? ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోయిండు. 6 ఏళ్ళు జైలు నుండి చచ్చిపోయిండు కవిత గారు. ఎవరు నష్టపరిహారం ఎవరిస్తారా కుటుంబానికి? కింది కోర్టు శిక్ష వేసింది, పై కోర్టు 4 రోజులలో తీర్పు చెప్తే అయిపోతుంటుండే కదా. ఈయన హాయిగా 6 ఏళ్ళు భార్య పిల్లలతో ఉండేటోడు కదా. 6 ఏళ్ళు ఆయన జైలు ఉన్న తర్వాత కేసీని నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినావు. ఏం న్యాయం జరిగింది మీ లాట్ అని అడుగుతున్నా నేను, పేదోని గొంతుకగా. జరగాలనా వద్దా? ఆ భార్య పిల్లలు ఎవడు అడుగుతాడు? నీకు ఇంకా దరిద్రం చెప్తా. ఆయన జైలు ఉన్నప్పుడు పనిచేస్తే ఆయనకు జీతం ఇచ్చిర్రు.